నమస్తే. వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 2026 చివరిలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై జరిపిన సైనిక దాడులు పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలను కమ్మేలా చేశాయి. ఈ యుద్ధం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? దీని వెనుకున్న అసలు కారణమేంది ఈ స్టోరీలో చూద్దాం. ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకుంటోందని, అణుబాంబు తయారీకి చేరువలో ఉందని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపించాయి. ఫిబ్రవరి 2026లో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ దాడులు మొదలయ్యాయి. హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలను ఇరాన్ మద్దతు ఇవ్వడం ద్వారా ఇజ్రాయెల్ భద్రతకు ముప్పు కలిగిస్తుందని అమెరికా భావించింది. అమెరికాలో తిరిగి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధించి ఇక 2026 ప్రారంభంలో ఇరాన్ ప్రభుత్వంపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీనిని అమెరికా సమర్థించడం కూడా ఇరు దేశాల మధ్య మరింత అగాధాన్ని పెంచింది. యుద్ధం వల్ల సాధారణంగా ఎవరికి శాశ్వత ప్రయోజనం ఉండదు, కానీ వ్యూహాత్మకంగా కొందరు లాభపడే అవకాశం ఉంది. అమెరికాలోని భారీ రక్షణ రంగ కంపెనీలు ఆయుధాల విక్రయాల ద్వారా భారీగా లాభపడతాయి. ఇక ఇరాన్ నుంచి సరఫరా నిలిచిపోతే రష్యా లేదా అమెరికా వంటి చమురు ఉత్పత్తిదారులకు ధరలు పెరగడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా తమకు ప్రధాన శత్రువుగా భావించే ఇరాన్ అణు సామర్థ్యం దెబ్బతింటే అది ఇజ్రాయెల్కు భద్రతా పరంగా విజయం లభించినట్లు అవుతుంది. ఇక యుద్ధ సమయంలో సైబర్ దాడులు పెరగడం వల్ల ఈ రంగంలోని సంస్థలకు డిమాండ్ పెరుగుతుంది. కానీ ఇవన్నీ తాత్కాలిక లాభాలే అని చెప్పవచ్చు. యుద్ధం వల్ల నష్టపోయే వారి జాబితా చాలా పెద్దది. ముఖ్యంగా ఇరాన్ ప్రజలు యుద్ధం వల్ల ప్రాణ నష్టం, ఆర్థిక వ్యవస్థ కుప్పకొలడం, ద్రవ్యోల్బణం వల్ల సామాన్యులు అల్లాడిపోతారు. స్ట్రైట్ ఆఫ్ ది హార్మోస్ గుండా ప్రపంచ చమురు సరఫరాలో 20% జరుగుతుంది. ఇరాన్ దీనిని మూసివేస్తే చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. చమురు ధరలు ఇండియాపై భారీగా పడతాయి. భారత్ తన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతుంది. చమురు ధర పెరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి నిత్యావసరాల ధరలు భారమవుతాయి. ఇరాన్కు మనం చేసే బియ్యం, టీ, ఇతర ఉత్పత్తులు ఎగుమతులు నిలిచిపోతాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయ ఉపాధి భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. అసలు ఇందులో ఎవరి పొరపాటు ఉంది అనేది చూస్తే ఇందులో ఏ ఒక్క పక్షాన్నే తప్పుపట్టలేం. ఇద్దరి వైపు నుంచి లోపాలు ఉన్నాయి. గతంలో ఉన్న అణు ఒప్పందాల నుంచి ఏకపక్షంగా తప్పుకోవడం వల్ల ఇరాన్లో తీవ్రవాద ఆలోచనలున్న వర్గాలు బలం పుంజుకున్నాయి. దౌత్య మార్గాల కంటే సైనిక శక్తిని ప్రయోగించడం వల్ల శాంతి చర్చలకు ఆస్కారం లేకుండా పోయింది. అంతర్జాతీయ నిబంధనలు పక్కన పెట్టి రహస్యంగా అణు కార్యక్రమాన్ని కొనసాగించడం, ఇతర దేశాల్లో సాయుధ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా ఇరాన్ ప్రపంచ వేదికపై ఒంటరి అయింది. తన దేశ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఘర్షణ వైఖరిని అవలంబించడం వారి వైఫల్యం. ఈ యుద్ధం వల్ల అగ్రరాజ్యాల పంతాలు నెరవేరుతాయేమో, కానీ ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. యుద్ధం కంటే దౌత్యమే దీనికి సరైన పరిష్కారం.